హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గోదావరి చిట్టుబాబుని. ఈరోజు కాశీ పరమేశ్వరుడి దివ్యాశీస్సుతో మా ఫాలోవర్స్ అందరూ బాగుండాలని కోరుకుంటూ చాలామంది ఫాలోవర్స్ మేము రొయ్యల పచ్చడి పెట్టే విధానం అడుగుతున్నారు. తప్పకుండా చూడండి, చూపిస్తున్నాను. అలాగే అండి, ఇది వచ్చి చాకు రొయ్య అండి. ఇది ఈ రొయ్య వచ్చి 10 కేజీలు రొయ్య పప్పు అయితే ఇందులో వాటర్ వస్తుంది చూడండి. ఇదిలాగా అంటే 10 కేజీల రొయ్య పప్పుకి 10 కేజీల పచ్చడి అవుతుంది అనుకుంటారు చాలా మంది. అవ్వదు, 5 కేజీలు వాటర్ దాకా వస్తుంది. ఈ వాటర్ అంతా తినిగిపోతుంది. ఈ సాగర వచ్చేయండి మాకు అమలాపురం మీ గోదావరికి దగ్గరగా ఉండటం వల్ల మరాడువులు, కాట్రింగోన, పండి, పల్లం, ఎస్సానం, సూరసేనం ఈ ఏరియాలో దొరుకుతాయండి. ఇవి మాకు ప్రత్యేకించి జాలర్స్ కొంతమంది మా కోసం ప్రత్యేకించి తెస్తారు. అలాగే ఇలాంటి రొయ్యని మన స్టేట్లో ఎవరైనా ఇలాంటి పచ్చడి పెట్టేవాళ్ళంటే సాధ్యం కాదు. దేనికి సాధ్యం కాదంటే మేము గోదావరి నది ఒట్టి పక్కనే ఉండటం వల్ల మాకు చుట్టూరు కూడా అమలాపురానికి అనేక రకాలైన వాగులు ఉన్నాయి. అలాగే మాకు చాలా మంచి మంచి జాలర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి మా కోసం తెల్లవారుజామున తేడం జరుగుతుంది. ఇదిగో 10 కేజీలు రొయ్య అయితే అండి 5 కేజీలు అవుతుంది. ఇదంతా వాటర్ అండి. ఇదంతా ఇనికిన తర్వాత దీన్ని పచ్చడి తయారు చేయడం జరుగుతుంది. అలాగే మా ఫాలోవర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. మా గోదావరి రుచులు వెబ్సైట్లోని ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం అత్యధిక ఆర్డర్లు పెట్టుకున్నారు. అలాగే మేము కూడా అత్యంత నాణ్యత ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఎక్కువ నాణ్యత పెంచి అలాగే మంచి క్వాంటిటీ క్వాలిటీ రెండు కూడా మేము పాటిస్తూ మా ఫాలోవర్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలతో ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉంటే తొందరగా పెట్టుకోండి. మేము తొందరగా ఐటమ్స్ అన్ని రెడీ చేసి పంపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇట్లు గోదావరి చిట్టుబాబు, అమలాపురం.